నా వల్ల కావడం లేదు. నా ఒంటిలో ఓపిక మొత్తం నశించిపోయింది. ఇంకా ఎక్కువ దూరం నేను ఎలా ప్రయాణించలేను. ఎవరన్నా నాకు కొద్దిగా ఆహారం నీళ్లు ఇప్పిస్తే మీకన్నా పుణ్యం ఉంటుంది. దయచేసి నాకు కొద్దిగా ఆహారం ఎవరన్నా ఇప్పించండి. మొత్తం కోల్పోయి ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను ఎన్నడూ ఊహించనే లేదు. ఇప్పుడు ఆకలి కోసం ఎంతో తప్పించుకుంటూ చూడండి, ఒక్క అడుగు కూడా కరెక్ట్గా ఎదరికి పడ్డం లేదు. ఎంత దారుణంగా ఉందంటే నా ఒంట్లో ఓపిక మొత్తం ఎవరో స్ట్రా వేసుకొని తాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి బ్రతకడం కంటే ఇంకేమీ చెయ్యలేము. ఎలా అయినా సరే డబ్బున్నా. అరే అన్నా, ఒకసారి నీ వెనక్కి తిరిగి చూడు. వాడు ఎవడో పాపం ఇక్కడి దాకా ఆకలి ఆకలి అనుకుంటూ వచ్చి ఇప్పుడే కింద పడిపోయాడు. బహుశా కళ్ళు తిరుగుంటాయి. పద ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి చూద్దాం, పాపం పడిపోయాడు. తమ్ముడు నిన్నే పిలిచేది. తమ్ముడు లేగు లేగు లేగు. అరే ఏమైందిరా, ఇలా రోడ్డు మీద పడుకుంటే వెళ్లే లారీలు ట్రాక్టర్లు నేను ఎక్కించుకొని వెళ్ళిపోతాయి. చూసావు కదా ఇక్కడ ఎలా డ్రైవ్ చేస్తున్నారో. నీకే చెప్పేది, లేగు, కొద్దిగా ఓపిక తెచ్చుకోలేగు. అది మంచివాడివి, చెప్పగానే వెంటనే విన్నావు. ఏమైందిరా తమ్ముడు, ఎందుకని నువ్వు అలా తుల్లిపోతున్నావు? అరే అరే అయ్యో అయ్యయ్యో తమ్ముడు, నీ ఒంట్లో అసలు ఓపిక లేనట్టుగుంది. ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్ అని నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది విను. కొద్దిగా ఓపిక తెచ్చుకొని నా కారు దాకా వచ్చావంటే నీకు ఆహారాన్ని ఇప్పిస్తాను. అయినా నువ్వు ఆహారం తినకుండా ఎందుకు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావు? ఏం చెయ్యమంటారన్నా, నా ఓపిక మొత్తం నశించిపోయింది. 4 రోజుల నుంచి ఒక్కరు కూడా అన్నం పెట్టలేదు. ఒక్కొక్కరిని ఉద్యోగం అడుక్కున్నా సరే ఎవరు నాకు ఇవ్వను కూడా ఇవ్వడం లేదు. అసలు ఆ డబ్బు లేని వాళ్ళంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చులకనే. నాకు ఆహారం ఇప్పించండి అన్నా. ఇప్పిస్తానన్నారు కదా, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి అదొక్కటి చెయ్యండి. మళ్ళీ ఎవరొక్కరిని కనుక్కొని ఏదో ఒక ఉద్యోగం చేసేదాకా నేను తిరుగుతూనే ఉండాలి. సరే సరే, నువ్వు ఏం బాధపడక. ఇదిగో నీకు నేను ఆహారాన్ని ఇప్పిస్తానులే గాని అంతకన్నా ముందు నువ్వు నా కారు దాకా రాగలగాలి. అర్థమైందా? జాగ్రత్తగా రా. నువ్వు అక్కడి దాకా వస్తేనే మనం అక్కడికి వెళ్లి ఫుడ్ తిందాము. పద బయలుదేరదాము. ఓకే, ఏదోకలా బానే ఓపిక తెచ్చుకొని వచ్చేసాడు తమ్ముడైతే మాత్రం. ఇదిగో నీకు ఏ ఫుడ్ కావాలో అది మొహమాటం లేకుండా తిను. అర్థమవుతుందా? మళ్ళీ నేను వెళ్ళిపోయాననుకో, అక్కడి నుంచి నీకు ఆహారం ఇప్పించడానికి కూడా ఎవరూ ఉండరు. నేను మహా అయితే ఇచ్చిన డబ్బులతో నువ్వు 2-3 రోజులు మాత్రమే తినగలవు. కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడే ఎక్కువ తిని. నిజంగా మీది ఎంత పెద్ద మనసు. అబ్బా, ఈ ఏసీలో కూర్చోగానే ప్రాణం లెగిసొచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా మీది చాలా పెద్ద మనసు. నాకలాంటి ఒకనే కారులోకి ఎక్కించుకొని తీసుకువెళ్ళి ఆహారం ఇప్పిస్తున్నారు. మీరు దేవుడు సార్. కడుపు నిండింది కదా, అది. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యంగా కనబడుతున్నావు. అయ్యో ఎందాక చూడాలి, నీ మొక్కని నేను అసలు చూడలేకపోయాను. నిలబడినప్పుడే నువ్వు సరిగ్గా ఊగుతూ నిలబడుతున్నావు. సరిగ్గా నిలబడలేకపోతున్నావు. సరే, అంతా మన మంచిగా జరిగిందనుకో. ఇదిగో నేను చెప్పింది చేస్తావా? ఇక్కడే దగ్గరలో కొండ ప్రాంతంలో ఒక రంగబాబా అనేసి ఉంటారు. నువ్వు అతన్ని గనక కలిసావనుకో, నీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదో ఒక వరం ప్రసాదిస్తాడు. కాబట్టి నువ్వు నాతో వచ్చావనుకో, నిన్న కొండ దగ్గరికి తీసుకువెళ్తాను. కానీ జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? రంగబాబా దగ్గరికి వెళ్ళడం అంత సులభం కాదు. అంత సులభమే అయితే ఈ పాటికి చాలా మంది ఆ కొండ దగ్గరికి చేరుకుంటారు. అదిగో తిన్నగా కనబడుతుంది చూసారా కొండ? ఇప్పుడు నువ్వు ఎక్కాల్సింది ఆ కొండే. ఇందుకే నీ పేరు కనుక్కోవడం మర్చిపోయాను. ఏంటి నీ పేరు? లిఖిత్ అన్నావు కదా, రైట్. ఓకే, ఇప్పుడు నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. కానీ నువ్వు రంగబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ముందైతే బయలుదేరదాం, పద. నిజంగా రంగబాబా దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయంటే ఖచ్చితంగా వెళ్తాను సార్, ఖచ్చితంగా వెళ్తాను. మీరు ఆహారం ఇప్పించిన తర్వాత నాకు కొద్దిగా ఓపిక వచ్చింది. అంతకు ముందు దాకా నేను ఇలా కూడా మాట్లాడలేకపోయాను. నా నోట్లోంచి అసలు మాట కూడా రాలేదు. మీరు ఇచ్చిన డబ్బులతో మహా అయితే నేను ఒక వారం రోజులు తినగలేమో. కానీ తర్వాత నాకు ఎవరు జాబ్ ఇవ్వని పరిస్థితిలో మళ్ళీ నిన్ను ఇదే విధంగా రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. మీరు నాకు ఇప్పుడు ఫుడ్ ఇప్పించారు కాబట్టి ఉన్న ఓపిక మొత్తం పెట్టి ఎలా అయినా సరే రంగబాబా దగ్గరికి చేరుకోవాలి. అదే నా ముందున్న గమ్యం సార్. మీరు నాకు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా నేను రంగబాబా దగ్గరికి చేరుకొని ఎలాగైనా సరే అతన్ని వరం ప్రసాదించమని కోరుకుంటాను. అది నీలో నేను ఆ స్పిరిట్ నే కోరుకున్నాను.
ఇలాగే నువ్వు జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైందా? మనం దగ్గరికి వచ్చేసాం తమ్ముడు. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దిగిన తర్వాత నీకు మొత్తం అన్నీ చెప్తాను. నువ్వు అన్ని మెదడులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఇదిగో నేను చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే, ఈ కొండ ఎక్కుతున్నప్పుడు చాలా ప్రమాదాలు రావచ్చు. అది ఏ వైపు నుంచైనా రావచ్చు. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్ తో. ఈ కొండ మీద చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయనేసి చాలా మంది అనుకుంటున్నారు. అందుకే ఆ రంగబాబు దగ్గరికి ఎవ్వరూ చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఒక 10 మంది ప్రయత్నించారు. అందులో 2 వెనక్కొస్తే మిగతా 8 మంది కొండ మీద ఎక్కడో శవాలుగా మిగిలిపోయారనేసి అయితే గనక చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కట్టు కదా ఏంటని తెలియదు గాని, నువ్వైతే నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈ కొండ ఎక్కాల్సిందే. జాగ్రత్త. అర్థమైందా? ఖచ్చితంగా అన్నా, మీరు ఇచ్చిన ధైర్యంతో నేనైతే ఖచ్చితంగా ఈ కొండని ఎక్కుతాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, మనమైతే గనక ఇప్పుడే ఈ కొండని ఎక్కడైతే మొదలు పెట్టామో ఈ కొండ ఎక్కేసరికి సుమారుగా మనకి నైట్ అయిపోవచ్చనైతే గనక అంటున్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు కొద్దిగా వెలుగున్నప్పుడే కొద్దిగా పైకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎలాగో మూన్ వస్తుంది కాబట్టి ఆ వెలుగుతో మనం ఏదో ఒకలా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ చూడండి, కనీసం పాదాలకి చెప్పులు కూడా లేకుండా నేనైతే ఈ కొండని ఎక్కుతున్నాను. కానీ నేను ఏది స్వార్థంగా అడగను. రంగబాబా ఏ వరాన్ని ప్రసాదిస్తే నేను అది తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ మనం రంగబాబా దగ్గరికి చేరుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఈ అడ్డంకులన్నిటిని ఎదుర్కొని ఈ కొండ మీదకి చేరుకోవాల్సి ఉంటుంది. అసలు ఎటువంటి అడ్డంకులు వస్తాయనేది కూడా మనకి తెలియడం లేదు. అతను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, మనకి మెయిన్లీ వైల్డ్ యానిమల్స్, టైగర్స్, లయన్స్, ఫాక్స్ ఇలాగా కొన్ని వైల్డ్ యానిమల్స్ ద్వారా మనకి ఏదన్నా ఆపద రావచ్చని చెప్పారు. కానీ ఇంకేమీ చెప్పలేదు. ఓకే, మనం వాటికి కంట పడకుండా ఏదో ఒకలా ఇక్కడి నుంచి తప్పించుకొని రంగబాబు దగ్గరికి చేరుకోవాలి. ఓకే, మనమైతే కొండ మీదకైతే ఓకే గాయ్స్, ఒకసారి అక్కడ చూడండి. అక్కడైతే మాత్రం బ్లాక్ ప్యాంథర్ అయితే ఉంది. మనం దాని కంటికి కనిపించామంటే ఖచ్చితంగా ఈరోజు దానికి మనం ఆహారం అయిపోతాం. ఇందాకే మనం ఆహారం తిన్నాం కాబట్టి మనం రుచికరంగా ఉంటాం అనేసి వెంటనే మన దగ్గరికి చేరుకుంటుంది. వద్దు, దయచేసి మనమైతే మాత్రం జాయిగా ఈ కింద నుంచి వెళ్ళాలి. మళ్ళీ మనం కిందకి దిగి వెళ్ళాలంటే ఆల్ రౌండ్ వెళ్ళాలి. బట్ కానీ మన ప్రాణాల కంటే మనం ఎక్కువ తిరిగింది ఏమీ లెక్క కాదు కదా. కావాలంటే ఒక 1-2 గంటలు లేట్గా వెళ్తామేమో కానీ ప్రాణాలతో వెళ్తాము. ఒకవేళ బ్లాక్ ప్యాంథర్ కంటికి గనక మనం చిక్కామంటే ఖచ్చితంగా ఇక్కడే మన ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అంతదాకా తీసుకొచ్చుకోకూడదు. కాబట్టి మనం దాని కంటికి కనిపించకుండా ఇటువైపు నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే, మనమైతే ఇలా కింద నుంచే వెళ్ళాలి. చంద్రుడి వెలుగు కూడా మనకి ఎక్కువ రావడం వల్ల ఆ బ్లాక్ ప్యాంథర్ కనిపించింది. లేదా ఇందాక ఉన్నట్టు చీకటి ఉన్నట్టు ఏదో కనుక ఖచ్చితంగా ఈరోజు ఆ బ్లాక్ ప్యాంథర్ దగ్గరికి వెళ్ళి మనం ఆహారం కింద అయిపోదాము. ఓకే, మనం అప్పుడే ఒక అడ్డంకినైతే దాటాము. కానీ ఇంకా ఎన్నో రకాలుగా వస్తాయని అయితే గనక అన్నాడు కదా. అన్న చెప్పిన ప్రకారం మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆ బ్లాక్ ప్యాంథర్ని దాటేసామా లేదా అనేది అయితే కనుక ఒకసారి చూద్దాం. ఆగండి. ఇలా పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి చూస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందనేసి నా అనుమానం. ఒక్కసారి పైకి వచ్చేసాము. ఎక్కడుంది దాన్ని క్రాస్ చేసామా? ఓకే గాయ్స్, అదిగోండి బ్లాక్ ప్యాంథర్ చాలా దూరంలో ఉంది. మనం దాన్ని క్రాస్ చేసుకొని కూడా ఎదురుకు వచ్చేసాము. అమ్మయ్యా, ఒక అడ్డంకిని దాటేసాం కాబట్టి మనం ఇంకా పైకి మన ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. అరే, కానీ చెప్పులు లేకుండా ఈ కొండ ఎక్కుతుంటే ముళ్ళులు అవన్నీ నా కాలుకి గుచ్చుకొని సలుపు వచ్చేస్తుంది. ఇందాక నా కాలుకి ముళ్ళులు కూడా గుచ్చుకుపోయినాయి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నిజంగా ఎంత బాధేసిందో. నాకైతే చాలా ఆవేశంగా ఉంది. కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు తెచ్చుకోలేదు. కానీ మంచినీళ్ళు తెచ్చుకున్నా మనం తాగకూడదు. మనం ఉపవాసంతో కొండ ఎక్కినట్టయితేనే మనం ఓరి దేవుడో, ఇక్కడ చూడండి ఫాక్స్లు అయితే గనక ఇక్కడున్నాయి. నక్కలు ఓరి నాయనో, ఇప్పుడు దానికంట మనకు కనిపించామంటే మనల్ని పరిగెట్టిస్తాయి. ఇవి కూడా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ దీని గుంపు గనక ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఇది కూడా మనల్ని అటాక్ చేస్తుంది. కానీ మనం అంత రిస్క్ తీసుకోము. అది అటువైపుకు తిరిగి ఉంది కాబట్టి మనం కింద నుంచి వెళ్ళిపోదాము. గాయ్స్, ఒకసారి అక్కడ చూడండి. అక్కడి నుంచి ఇంకొకటి కూడా నడుచుకొని వస్తుంది. ఇదిగోండి, నడుచుకొని వస్తుంది చూడండి.
కొద్ది ఉండుంటే గనక నేను దానికి తిన్నంగా వెళ్ళిపోయేవాడిని. అదే జరుగుంటే ఓరి దేవుడో ఇక్కడ ఇంకొకటి ఉంది. నిజంగా నేనైతే దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంటుందనేసి నేను అసలు ఊహించిన లేదు తెలుసా. అరే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అండ్ అలాగే అక్కడ నుంచి నడుచుకుని ఒకటి వస్తుంది. అరే ఇది కూడా పడుకుంది. ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం కొద్దిగా కిందకి దిగి నడుచుకొని వెళ్ళిపోతే మనం ఈ అడ్డంకిని కూడా దాటేయచ్చు. అరే ఇంకా మనం కొండ సగం కూడా ఎక్కలేదు. అప్పుడే మనకి చూడండి 2 ప్రాబ్లమ్స్ ఎదురవిని. ఇందాక మనం ఎక్కడ ఆపాము, మంచినీళ్ళ దగ్గర. మనం ఈ కొండ ఎక్కుతున్నప్పుడు ఒక ఉపవాసంగానే ఎక్కాలి. మంచినీళ్ళు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మనం ఏమీ తీసుకోకూడదు. అలా తీసుకున్నట్టయితే రంగబాబా ఇచ్చే వరం మనకి ఫలించదు. రంగబాబా మనకి తాగుద్దని చెప్పలేదు. కానీ ఆ వరం ఫలించాలంటే ఖచ్చితంగా మనం ఎక్కుతున్నప్పుడు ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోకూడదు. ఓకే, మనమైతే ఏదో ఒకలా నక్కల నుండి బయటపడ్డాము. ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. మనం సగం కొండ కూడా ఎక్కలేదు, చూసారా అప్పుడే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో. ఓకే, ఫైనల్లీ మనం సగం కొండకైతే గనక చేరుకున్నాము. అమ్మయ్యా, ఇప్పుడు కొద్దిగా ఓరి దేవుడు స్లో 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 గట్టిగా అరిచేస్తున్నాను. గాయస్ అక్కడ చూడండి, అక్కడైతే గనక లయన్ అడవికి రాజు అక్కడే ఉన్నాడు. అయ్యో మనల్ని గనక చూశాడంటే ఖచ్చితంగా మన సంగతి ఇంకంతే. ఏమి చేయలేం గాయస్. అది మనల్ని చూడకముందే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. లేకపోతే అది కూడా మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఎలా తప్పించుకున్నామో ఇప్పుడు అలాగే తప్పించుకోవాలి. ఓకే, ఓరి దేవుడు అది మన వైపే పరిగెట్టుకుని వస్తుంది. ఫాస్ట్ గా పరిగెట్టాలి, ఎక్కడికో దగ్గరికి వెళ్ళి దాక్కోవాలి. నో 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 ఫాస్ట్ గా లెగాలి. వచ్చేస్తుంది 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 గాయస్, అది మన దగ్గరికి వచ్చేస్తుంది. అదిగోండి. ఓ నో. ఓకే, మనం ఇక్కడ దాక్కుంపోదావాగండి. అమ్మయ్యా, ఈ పొదల్లో దాక్కుందాం. అదిగోండి, ఆ లయన్ అయితే మాత్రం మన వైపే వస్తుంది. అది వచ్చేలోగా మనం ఇక్కడ దాక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓ ఓకే, అది మన వైపే ఇటువైపే పరిగెట్టుకుంటూ వస్తుంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదిగోండి, ఇటువైపే వస్తుంది. ఓకే, ప్రస్తుతానికైతే మనం ఎక్కడున్నామో దానికి తెలియలేదు. ఈ పొదల్లో దాక్కున్నామని కూడా దానికి అర్థం కాలేనట్టుకుంది. అందుకోసమే మనం దానికి కనిపించలేదనేసి అది ఇక్కడికి రాలేదు. ప్రస్తుతానికి అది ఇంకా ఎదరికి వెళ్ళి వెతుక్కుంటుంది. మనం ఎంత స్లోగా మాట్లాడితే అంత మంచిది. అడవికి రాజుని మోసం చెయ్యలేరు. ఎక్కడున్నా నేను విన్ని పట్టుకుంటాను. నిన్ను చూడలేదనుకున్నావా? ఆహారం దొరికినట్టే దొరికి అబ్బా చేయి జారిపోయింది. చేయి జారినివ్వకూడదు. వీడేమన్నా కిందకి పరిగెట్టాడంటారా? పట్టుకోవాలి. వీన్ని పట్టుకొని ఈ రోజున ఆహారం సంపాదించాలి. నా ఆహారం ఎక్కడా? ఆహారం ఎక్కడా? ఈ పొదల్లోనే ఎక్కడో ఉండే ఉంటాడని నాకు అనిపిస్తుంది. కానీ పొదల్లో చూస్తే నాకు కనిపించలేదే. నా ఆహారం చేతికి దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఇలాగే జరుగుతుంది. అమ్మయ్య గాయ్స్, ఫైనల్లీ అదైతే గనక మనల్ని కనుక్కోలేకపోయింది. అదిగోండి, అదైతే అక్కడే నిలబడింది. మనల్ని అయితే ప్రస్తుతానికి చూడలేదు కాబట్టి మనం మళ్ళీ వెనక్కి తిరిగి అస్సలు సౌండ్ రాకుండా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కమాన్, మనమైతే అస్సలు ఎక్కడ వెనకడిగేయకూడదు. జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉండాలి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందాక అసలు మనం ఏం చెప్పుడు చేసామో అర్థం కాలేదు. నాకు తెలిసినంత వరకు నేను మొదటగా అరిచాను కదా, అప్పుడే అది మన మాటల్ని వినేసి వెంటనే వచ్చేసి ఉంటుందనేసి అనుకుంటున్నారు. మీకు ఒకటి చెప్పనా, మనుషుల కంటే యానిమల్స్ యొక్క చెవులు చాలా బాగా వినబడతాయి అండ్ అలాగే చాలా బాగా వాసనని కూడా పసిగడతాయి తెలుసా. అందుకే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓరి దేవుడో, ఏంట్రా ఇది? ఓ నో, ప్లీజ్ దయచేసి నన్ను ఏవి చేయకండి. ప్లీజ్ నన్ను ఏవి చేయకండి. నన్ను చంపి తిన్నా సరే కుళ్ళిపోయిన ఆహారాన్ని తిన్నట్టే ఉంటుంది కానీ మంచి ఆహారాన్ని మీరు తినలేరు. అయ్యయ్యో, ఏంట్రా మనం ఈ బెంగాల్ టైగర్కి దొరికేశాము. అరే గాయ్స్, ఇదిగోండి ఇటువైపు నుంచి లయన్ కూడా వచ్చేస్తుంది. ఓ మై గాడ్, 2 మనల్ని చూడండి ఎలా తరుముతున్నాయో. వద్దు, దయచేసి నన్ను ఏమీ చేయొద్దు, నన్ను తినొద్దు ప్లీజ్. దయచేసి నన్ను విడిచిపెట్టండి, మీకు దండం పెడతాను. ఓకే, మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి పరిగెట్టాలి. ఎవరినన్నా సహాయం చేయమని అడగాలి. వచ్చేసరాయి. ఫోరి దేవుడో, పరిగెట్టాలి బేగా. ఎవరన్నా సహాయం చేయండి, దయచేసి సహాయం చేయండి. అయినా ఈ కొండ మీద మనకి సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఓకే, మనం ఫాస్ట్గా పరిగెట్టాలి. ప్లీజ్ దయచేసి ఏమీ చేయక మీరు ఏమీ చేయరనైతే ఆశిస్తున్నాను. వీటిని అడిగినా సరే వీటికి వినిపించి
చదువు అర్థం కాదు. మనం ఫాస్ట్గా పరిగెట్టాలి. ఈ పొదల్లో దాక్కుందామన్నా వాటికి కనిపించేస్తుంది. మనం ఎంతకన్నా వేగంగా పరిగెట్టలేకపోతున్నాము. ఓకే, ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చేమో, ప్రయత్నిద్దాం. ఆగండి. ఓకే, ఇక్కడ దాక్కుందాం. ఖచ్చితంగా మనం వాటికి కనిపించాం. అమ్మయ్య, ప్రస్తుతానికైతే ఈ ప్లేస్ అయితే నాకు కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా అవి మనల్ని పసిగట్లేవు. వచ్చేసిందిరా ఈ లయను. అయ్యయ్యో. ఓకే, నో 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 నో, ఇది కిందకి దిగిపోతుంది. ఉంటే కొద్దీ వద్దు వద్దు, మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడైతే కనుక అవి అంత వేగంగా రాలేవు, ఎందుకంటే ఇక్కడ చాలా డౌన్ ఉంది కాబట్టి కొద్దిగా వాటికి కష్టం అవుతుంది. పైగా వాటికి 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రాబ్లం. ఓ మై గాడ్, ఈ కొండ మీదకి కూడా నేను వేగంగా ఎక్కలేకపోతున్నానే. అయ్యో, ఎంత ప్రయత్నించినా సరే ఇటువైపు నుంచి ఎక్కడానికి నాకు అస్సలు కుదరడం లేదు. నిజంగా ఎంతో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి అవైతే కనుక అక్కడ ఇరుక్కుపోయినాయి. అదిగోండి, ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ లైన్ అయితే కనుక అక్కడే వెయిట్ చేస్తుంది. ఇంకా నేను ఇటువైపుకి వచ్చానని వాటికి తెలియనట్టుకుంది. కానీ ఈ టైగర్ మన వైపే పరిగెట్టుకుని వస్తుంది కాబట్టి మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పరిగెట్టడానికి కూడా అసలు ఓపిక లేదు తెలుసా. చాలా అంటే చాలా ఆవేశం వస్తుంది. ఎలాగైనా మనకి ఎవరొకరు సహాయం చేస్తేనే మనం వీటి దగ్గర నుంచి తప్పించుకోగలం, లేకపోతే మనం ఆ టైగర్కి ఆహారం అయిపోతాము. అమ్మయ్యా, ఆ టైగర్ దగ్గర నుంచి మనం తప్పించుకొని బాగానే వచ్చేసాము. ఓ గాయ్స్, అది వచ్చేస్తుంది ఇటువైపే. అయ్యో, మనం ఇప్పుడు ఎలా అయినా సరే తప్పించుకోవాలి. ఇదిగోండి, లయన్ కూడా వచ్చేసింది. ఓ వైట్ టైగర్. ఓరి దేవుడోయ్, ప్లీజ్ దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. నన్ను తినకండి ప్లీజ్. వీళ్ళిద్దరూ నన్ను తినడానికి వస్తున్నారు. ప్లీజ్ భయపడక, నేను ఏమీ చేయను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పినా మీరు మనుషుల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారా? చెప్తున్నాను కదా, అసలు నా మాటని కూడా మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిగో, నేను నిన్ను ఏమీ చేయను. నేను వేరొకలా చెడ్డ టైగర్ని అయితే కాదు, చాలా మంచి టైగర్ని. అర్థమవుతుందా? నేను నిన్ను కాపాడడానికి కేవలం వీళ్ళ మీద నేను దాడి చేశాను. వాళ్ళు కాసేపట్లో మెలకువలోకి వస్తారు. ఈలోగా అసలు నువ్వు ఈ కొండ మీదకి ఎందుకు వచ్చావో నాకు చెప్పు. అంటే అది నాకు అస్సలు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఒకరిని కలిశాను. అతను ఈ కొండ మీదకి వెళ్తే రంగబాబా ఉంటారు. అతన్ని గనక నువ్వు వరం అడిగావంటే ఖచ్చితంగా అతను నీకు ప్రసాదిస్తారని అయితే గనక చెప్పాడు. అందుకోసమే నేను చెప్పులు లేకుండా ఈ కొండ ఎక్కడం మొదలు పెట్టాను. ఆ రంగబాబా దగ్గరికి చేరుకుందాం అన్నప్పుడు నాకు ఎన్నో ప్రాబ్లంలు ఎదురవుతాయని ఆల్రెడీ తెలుసు. కానీ నా ప్రాణాలు పలంగా పెట్టి మరి రంగబాబా దగ్గరికి వెళ్ళడం కోసమే ఈ కొండ మీదకి వచ్చాను. నువ్వు కాపాడావు కాబట్టి వీటి దగ్గర నుంచి తప్పించుకోగలిగాను, లేకపోతే ఈ రోజు వీటికి నేను ఆహారం అయిపోయేవాడిని. నేను ఉన్నంత వరకు నేను ఎవ్వరూ ఏమీ చేయరు. నేను వస్తాను నీతో పాటు. తోడు నా వెనకతలేరా. ఆ రంగబాబా ఉండే చోటికి నేను తీసుకువెళ్తాను నిన్ను. కానీ ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసావా, వెళ్లే దారిలో చూడు, ఇంకా ఎన్నో లయన్స్ ఉంటాయి అండ్ అలాగే ఇంకా ఎన్నో టైగర్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద కొండ కాబట్టి ఇంకా ఇంకా ఎన్నెన్నో వైల్డ్ యానిమల్స్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అందుకోసమే నేను నీతో వస్తాను అన్నాను. నువ్వు ఎక్కడ దారి మిస్ అవ్వక నా వెనకతలే రావాలి. నువ్వు ఒకవేళ దారి మిస్ అయితే మళ్ళీ నువ్వు ఏదో ఒక జీవరాశికి ఖచ్చితంగా ఆహారం అయిపోతావు. అందరూ నాకులా ఉండరు కదా, చూసుకో. ఇదిగో, నేను చెప్పేది విను. రంగబాబా దగ్గరికి వెళ్లే ముందు అసలు నువ్వు ఇంతకు ముందు ఏం చేసావాడివి, అసలు ఎందుకనేసి ఇప్పుడు ఇలా అయిపోయావు, అది కూడా నాకు చెప్పు. ఇంతకు ముందు నాతో ఒకటి పాల ప్యాకెట్ల బిజినెస్. ఆ బిజినెస్ లో నేనైతే మాత్రం చాలా మందిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ మీద కూడా డబ్బులు పెట్టి మొత్తం అంతా లాస్ అయిపోయాను. కానీ నేను లాస్ అయినప్పుడు ఒక్కరు కూడా వచ్చి నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళే లేరు. వాళ్ళందరూ నన్ను వదిలేసిందే కాకుండా నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను పేదవాడిని చేసేశారు. ఇక్కడి నుంచి పోండి. ఇక చెప్పేది నేను గసిరితే గానీ ఇక్కడి నుంచి పోరు. చూసావు కదా, ఎవరికైనా నేను చెప్పేదే వేదం. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏమవుతుంది? ప్రతిరోజు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను నా పాల ప్యాకెట్ల బిజినెస్ ని మళ్ళీ లేపడానికి. కానీ అది అసలు సాధ్యం అయ్యే పని కాదని నాకు అప్పుడు అర్థమైంది. ఎలా అయినా సరే నేను పాల ప్యాకెట్ల బిజినెస్ మళ్ళీ పెడదాం అనుకున్నాను. కానీ ఈలోగా మొత్తం ఆస్తంతా పోయింది. రోడ్డు మీదకి వచ్చేసి అడుక్కు తినే పరిస్థితి రావడం వల్ల ఇంకేమీ చేయలేకపోయాను. ప్రతిరోజు ఎంతో ఆకలితోటి రోడ్డు మీద తిరుగుతూ ప్రతి ఒక్కరిని అడుగుతాను. డబ్బులున్న వాళ్ళు కొంతమంది ఇప్పిస్తారు, కొంతమంది డబ్బులున్నా సరే ఇవ్వరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా అనేసి వాళ్ళు ఇవ్వాలని నేను అనడం లేదు. కానీ
ఆహారం అని అడిగినప్పుడు కనీసం వాళ్ళ ఆహారం ఇప్పించిన నాకు సంతోషమే కదా. నేను ఆహారం కూడా అడగలేదు. ఏదో ఒక ఉద్యోగం అన్నా ఇయ్యండి, దానికి మీరు ఆహారం పెట్టండి అని అడిగినా సరే ఆహారం కూడా ఇప్పించట్లేదు. ఈ రోజుల్లో పక్క వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ కోసం ఆలోచించుకోవడానికే వాళ్ళకి టైం సరిపోదు. అలాంటిది నీ కోసం వాళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తారనుకుంటున్నావు? అది అస్సలు జరగదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నీకు రంగబాబా వరాన్ని ప్రసాదిస్తే ఆ వరాన్ని నువ్వు ఎప్పుడూ తప్పుడు దానికి వాడకూడదు. అండ్ అలాగే ఇంకా నువ్వు చాలా మంచిగా ఉండాలి. పేదవాళ్ళకి సహాయం చేసినా పర్లేదు. నీకేదైతే ఆహారం లేదో ఆ ఆహారం నువ్వు రంగబాబా ఎవరి కోసమైతే ఇచ్చాడో వాళ్ళకి ప్రసాదించాలి. అర్థం కాలేదా? రంగబాబా నీకు ఆహారం లేదని ఇప్పుడు వరాన్ని ఇస్తారు. ఆ వరంతో నువ్వు నీకులాగా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆకలిని తీర్చాలి. ఖచ్చితంగా నాకు వచ్చిన వరాన్ని దేన్ని నేను ఎప్పుడూ తప్పుడుగా వాడ్ను. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నేనైతే మాత్రం 100% మంచికే యూజ్ చేస్తాను. సరే, నువ్వు పడుకో. రంగబాబా రావడానికి ఇంకొక 2 గంటల సమయం పడుతుంది. ఈలోగా నువ్వు విశ్రాంతి తీసుకో. ఓకే, ఇక నువ్వు పడుకో. చెప్పాను కదా, ఇచ్చిన వరాన్ని దేన్ని నువ్వు తప్పుడుగా వాడకూడదు. నాకు తెలుసు, నిన్ను చూడగానే అర్థమైంది కాబట్టి నీకు నేను సహాయం చేశాను. లేకపోతే నేను అక్కడే నిన్ను వదిలేసేవాడిని. నాకు మనుషులు చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళనేసి తెలిసిపోతుంది. అందుకే నేను వాళ్ళని కాపాడడానికి వస్తాను. ఇంతకు ముందు ఇద్దరు సేవ్ అయ్యారు కదా, వాళ్ళని రక్షించింది కూడా నేనే. సరే, నేనింకా బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. నేను బయలుదేరితేనే రంగబాబా రావడానికి కుదురుతుంది కదా. రంగబాబా వస్తున్నారు, అది కూడా నేను వెళ్ళిన తర్వాత. ఇంకా మీకు అర్థం కాలేదా? కాసేపట్లో తెలుస్తుందిలే నేను ఎవరనేది. నేను మీ రంగబాబాని. వచ్చేశారు. ఇక ఎవరికి ఏమి కావాలన్నా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు దాకా నిన్ను కాపాడింది మరి ఎవరో కాదు లిఖిత్, నేనే రంగబాబా. నా దగ్గరికి వచ్చే మంచి వాళ్ళందరినీ నేను ఎలాగే రక్షించుకొని పైకి తీసుకొస్తాను. అరే లిఖిత్, లేవు. తెల్లవారింది. ఇక నీ కోరిక తీర్చుకునే సమయం వచ్చింది. సూర్యోదయం అయ్యిందంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నీ కోరికని తీర్చుకోలేవు. లేగు లిఖిత్, లేగు. నీ వరం ఏంటో చెప్పు సోదరా. ఎవరు మీరు? రంగబాబా? రంగబాబా అంటే మీరేనా? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. రంగబాబా, నాకు తినడానికి తిండి కానివ్వండి, తాగడానికి నీళ్లు కావండి, ఏమీ లేవు. చాలా మంది మనుషులు నమ్మి నేను మోసపోయాను. అదంతా అవసరం లేదు. నీకోసం నాకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి బాగా తెలుసు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఇక్కడికి వచ్చావంటేనే నువ్వు ఎంతో సాహసం చేసి ఇక్కడికి వచ్చినట్టు. ఇక నిన్ను ప్రశ్నలు అడిగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకో, సూర్యోదయం అయ్యేలోగా నేను చెప్పిన ప్లేసుకి వెళ్ళి నేను చెప్పినట్టుగా చేస్తేనే నీకు ఆ వరం వస్తుంది. లేదంటే చాలా కష్టం. మళ్ళీ నువ్వు కొండెక్కి రావాల్సి ఉంటుంది. అంటే నాకు ఇలాంటి వరం అలాంటి వరం అనేసి కోరికలైతే ఏవీ లేవు. రంగబాబా, మీరే నాకు ఏదో ఒక కోరికని ప్రసాదించండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవరాశికి మీరే ఆధారం అని నాకు అర్థమైంది. నిన్న రాత్రి కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం ఒక తెల్ల పులి. అది పొద్దున్నే కనిపించకుండా పోయింది. నాతో పాటు మీరు దానికి కూడా వరాన్ని ప్రసాదిస్తారనేసి కోరుకుంటున్నాను. దానికి కూడా ఎంతో కొంత ఆహారం ఇప్పించండి. నాకు కోరుకోవడానికంటే కోరికలు ఏవీ లేవు. మీరే మీకు నచ్చిన కోరికని ఏదో ఒకటి ప్రసాదించండి. కానీ నాకు రోజు ఆహారం ఉండేలా చూడండి. నాకు అదే చాలు. అందుకే నిన్ను ఇక్కడ దాకా నేను రప్పించుకున్నది. నాకు కొంతమంది మాత్రమే నచ్చుతారు. అందులో నువ్వు కూడా ఒక్కడివి. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. కానీ ఆ వరం గనుక నువ్వు పొందాలంటే తూర్పు దగ్గర ఉన్న కొండల్లో ఒక చిన్న చెరువు ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్లి సూర్యోదయం అయ్యేలోగా స్నానం చేయాల్సి ఉంటుంది. అక్కడికి ఎలా వెళ్తామనే కదా నేను పంపిస్తాను. నిన్ను చేరువుగా పంపిస్తాను. కానీ అక్కడికి వెళ్లి ఆ చెరువు ఎక్కడుంది అనేసి కనుక్కోవాల్సింది నువ్వే. అర్థమైందా? నీకా కోరిక ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎటువంటి స్వార్థం బుద్ధి లేకుండా ఉన్నావు కాబట్టి నీకు నేను ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు దాంట్లోకి వెళ్లి నిలబడు. ఆ వరం వస్తూనే నువ్వు అక్కడికి చేరుకుంటావు. ఫాస్ట్ గా వెళ్లి దాంట్లో నిలబడు. నీకు నేను ఇచ్చే వరం మనసు పూర్తిగా స్వార్థం లేకుండా ఏ కోరుకొని నువ్వు టచ్ చేసినా అది బంగారంగా మారుతుంది. ఓకే, ఎక్కడికొచ్చాను? ఓరి దేవుడో, ఎక్కడికి వచ్చి పడిపోయాను. అయ్యో గాయస్, చూడండి. ఓకే,
రంగబాబా చెప్పినట్టుగానే తూర్పు దిక్కు కొండల వైపైతే గనక వచ్చేసాను. ఇదిగోండి, కానీ ఇప్పుడు ఆ చెరువు ఎక్కడుందనేసి వెతకాలి. అదే ఆ నది ఎక్కడుందనేసి మనం వెతకాల్సి ఉంటుంది. రంగబాబా అసలు నాకు ఏ వరాన్ని ప్రసాదించారో నాకు అర్థం కాలేదు. రంగబాబా ఏం చెప్పారు? స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరుకొని దేన్ని పట్టుకున్నా, అదే నువ్వు దేన్ని పట్టుకొని నువ్వు స్వార్థం లేకుండా కోరుకున్నా అది బంగారంలా మారిపోతుంది అన్నారు. నాకు అసలు ఈ కోరిక ఏంటో అర్థం కాలేదు. కానీ ఆ ఇచ్చిన కోరిక ఏంటో మనం నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు నదిని కనిపెట్టాలి. ఫస్ట్ ఆ కోరిక కోసం మనం తర్వాత ఆలోచిద్దాం. అంతకన్నా ముందు ఆ నది ఎక్కడుందనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సమయం చూస్తే అయిపోతుంది. సూర్యోదయం అయ్యేలోగా ఎలా అయినా సరే మనం ఆ నది ఎక్కడుందనేది కనిపెట్టాలి. అప్పుడే మనం ఆ కోరికని పొందగలం. ఎలా అయినా నదిని కనిపెడతాను. రంగబాబా ఇచ్చిన వరాన్ని మనం దక్కించుకుందాము. ఖచ్చితంగా దక్కించుకుంటామనైతే అనిపిస్తుంది. అంతకన్నా ముందు మనం ఎలాగన్నా దాన్ని కనిపెట్టాలనేసి ఇందాక నుంచి పరిగెడుతున్నాం. కాకపోతే నది ఎక్కడుందనేది మనకి కనిపించడం లేదు. ఓకే, నేనైతే ఖచ్చితంగా వెతికి పట్టుకుంటున్నాను నమ్మకం అయితే నాకు అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు దాకా మొత్తం అంతా తిరిగి చూశాను. నాకైతే ఆవేశం వస్తుంది, బట్ కానీ ట్రై చేయాలి. ఓ నో నో నో, మనం కిందకి పడిపోతే మళ్ళీ పైకి ఎక్కడానికి మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నో 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 గాయ్స్, మన కాలితే కనుక స్లిప్ అయిపోయి మనం కింద పడిపోయాము. ఒకవేళ మనం కనుక కింద పడిపోకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికి నదిని మనం కనిపెట్టేసేవాళ్ళమని అనిపిస్తుంది. అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఇంత పైకి. ఆగండి, ఒకసారి వెనక్కి చూడండి గాయ్స్. మనకి రంగబాబా చెప్పిన నది ఇదే కదా, తూర్పు దిక్కున ప్రవహిస్తుంది ఆ నది అయితే గనక అన్నాడు. అలాగే సముద్రం అంటే అలాగే కొండల మధ్యలో ఉంటుంది కూడా అన్నాడు. అంటే ఇదిగోండి ఇదే. ఓకే, ఫైనలీ మనకైతే నది కూడా దొరికేసింది. మన కింద పడిపోవడమే మంచిదై ఉంటుంది. ఒకవేళ మనం గనక కింద పడకపోతే ఖచ్చితంగా మనకి నది కనిపించేదే కాదు. అంతా రంగబాబా చేసిందే మా ఏమో అనుకుంటున్నాను. మొత్తం 3 ములుగులైతే ములగాలి. ఆల్రెడీ మనం 2 సార్లు ములిగేసాం కాబట్టి మరో ఒక్కసారి మాత్రమే ములగాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం నీట్గా ములిగేసాం కాబట్టి ఇప్పుడు సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ మన కోరిక అయ్యిందో లేదో అనేది మనకి తెలీదు. రంగబాబానే ఒక వరాన్ని మనకు ప్రసాదించారు. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా వరం ఏంటనేసి. ఆ వరం ఏంటంటే మనం మనస్ఫూర్తిగా దేన్ని తలుచుకొని ముట్టుకున్నా అది గోల్డ్గా మారిపోతుంది. దేన్ని తలుచుకున్నా కాదు, మనం ఇదిగో ఇది గోల్డ్గా అయిపోవాలి అనేసి మనం ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా అది అలా గోల్డ్లా అయిపోతుందంట. అంటే ఇప్పుడు నేను ఏదైనా టచ్ చేస్తే అది గోల్డ్లా మారిపోతుంది. అది కూడా చెట్లు పుట్లు కాదు, కేవలం మన మనుషులు యూజ్ చేసేవి మాత్రమే. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ఈ నదిలో స్నానం చేసేసాము. ఇప్పుడు మనకు ఆ శక్తులు వచ్చినాయో లేదో, ఐ మీన్ మనకి రంగబాబా ఇచ్చిన వరం వచ్చిందా లేదా అని తెలుసుకునేది ఎలా అంటే, మనం ప్రస్తుతానికి ఇక్కడున్న రాళ్ళ మీద రప్పల మీద టెస్ట్ చేసి చూడలేం కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి మనకి ఏదన్నా ఇనుము దొరుకుతుందేమో చూడాలి. లైక్ మనకి ఇనిమే కాదు, వేరే ఏదన్నా పర్లేదు గాయస్. ఓకే, ఒకసారి ఆగండి. అదిగోండి అక్కడ ఎవరిదో కారు ఉన్నట్టుకుంది కదా, ఐరనే కదా కారు కూడా. ఒకసారి కారు మీద ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇది గోల్డ్గా మారొచ్చని అనుకుంటున్నాను. ఓకే, ప్రయత్నింతే ఏం పోయింది చెప్పండి. ప్రస్తుతానికి కార్ అయితే నార్మల్గానే ఉంది. ఇది ఎవరిదో కూడా నాకు తెలియదు, బట్ కాకపోతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది గోల్డ్ కలర్లా మారిపోవాలి. రంగబాబా ఇచ్చిన వరం పని చేస్తుందో లేదో ఇప్పుడు మనకి 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. అందరూ రెడీగా ఉండండి, మారిపోవాలి. ఓకే, మారిందా? ఒక్క నిమిషం. ఓకే గాయ్స్, ఒకసారి చూడండి. ఫైనల్లీ కార్ కలర్ అయితే కనుక చేంజ్ అయిపోయింది. గోల్డ్ కలర్గా మారిపోయింది గాయ్స్, గోల్డ్ కలర్గా మారిపోయింది. నిజంగా నేను దీన్ని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఓకే, రంగబాబా ఇచ్చిన వరం మనకి పనిచేసింది. ఇక మీదట మనం దేన్ని పట్టుకున్నా సరే అది గోల్డ్గా మారిపోబోతుంది. ఇదిగోండి, మనం దీన్ని ఎటువంటి చెడు పనులకి ఉపయోగించము. ఖచ్చితంగా దీన్ని మంచి పనికి యూజ్ చేస్తాను. ఎంతో గోల్డ్ని తీసుకొచ్చి ఆ గోల్డ్ మొత్తాన్ని సేల్ చేసి నేనైతే మాత్రం ఎవరైతే ఫుడ్ లేకుండా బాధపడతారో వాళ్ళందరికీ ఫుడ్ పెడతాను. నిజంగా మనం ఎంత కష్టపడ్డామో, ఆ కొండ ఎక్కినప్పుడు మనకి ఎన్ని ఆపదలు వచ్చినాయి, అవన్నీ దాటుకొని రంగబాబా దగ్గరికి వెళ్ళినందుకు మనకి ఇప్పుడు న్యాయం జరిగింది. చూశారు కదా, మనం దేన్ని ముట్టుకున్నా సరే అదైతే గోల్డ్గా మారిపోతుంది. నిజంగా ఇదొక మంచి సూచన అని చెప్పుకోవాలి. ఇక మీదట నేను ఏం ముట్టుకున్నా అది గోల్డ్గా అయిపోతుంది. చెప్పాను కదా, ఇక నుంచి చూడండి ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేస్తానో. ఖచ్చితంగా చేస్తాను, మాటిస్తున్నాను, తప్పను.